మహిమఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి అలా ఉండగా మనము మార్క్స్ వార్త తెరుద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. మార్క్స్ వార్త Mark Gospel chapter 11 verse 22 and 23. Mark Gospel మార్క్స్ వార్త 11వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగా తేటగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. దేవునిగా సహాయం చేస్తే ఉదయకాలం కొద్దిగా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. మెసేజ్ లోపలికి మీరు కూడా నా సహాయం చేస్తారనుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి లేఖనం మనం చూసినట్టయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పినప్పుడు తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. మనం ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు వాక్యంలో ఉన్న వాళ్ళంతా ముందు ఆ పనిని లోపల అనుకుంటాం. నిజమేనా? ఏదైనా ఒక పని మనం చేయాలంటే ఆ పని ముందు లోపల అనుకోవాలి. మనం అనుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పనులు ఏం చేస్తామంటే నోటితో పలుకుతూ ఉంటాం. ఆమేన్. అయితే మీరు నోటితో పలికిన దాన్ని మీరు నమ్మినప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యూ కెన్ సే దీస్ థింగ్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ నో డౌట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏమీ సందేహం లేనప్పుడే నువ్వు పలకగలవు. మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం వేసుకున్నావు. నువ్వు దేవుడిని నమ్మున్నావు, నువ్వు ఒక కార్యం నీ జీవితంలో జరగాలని ఆశపడతా ఉన్నావు. ఆ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే అది దేవుడు చేస్తాడని నువ్వు సందేహింపక నమ్మినప్పుడు. అంతేనా? మరి బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు అంటున్నాడు, తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే లోపల ఎటువంటి సందేహం లేకుండా, నేను మీకు చాలాసార్లు చెప్తా ఉంటా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు మనం ఎలాగ నమ్మాలంటే అది జరుగుద్దా లేదా అన్నది పక్కన పెట్టేసేయండి. జరుగుతుంది. గట్టిగా చెప్దామా? ఎందుకని జరుగుతుందంటే నువ్వు దేవుడిని నమ్మున్నావు, నువ్వు ఆ పనిని నమ్మలేదు, నువ్వు ఎదురు చూస్తున్న కార్యాన్ని నమ్మలా, ఆ కార్యం చేయగలిగిన వాడిని నమ్ముతా ఉన్నావు, నిన్ను భూమి మీదకి పంపించిన వాడిని నమ్ముతా ఉన్నావు, నీకు ఇంతకాలం తోడుగా ఉన్నవాడిని నమ్ముతా ఉన్నావు. సో నీ విశ్వాసం ఎక్కడ ఉన్నదంటే సృష్టించిన వాడి మీద నీ విశ్వాసం ఉన్నది. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, సృష్టించిన వాడి చేతిలోనే సృష్టి ఈ రోజుకి ఉన్నది. ప్రవక్త ఒక మాట చెప్తా ఉంటాడు, భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో నాకు తెలియదు, అయితే భవిష్యత్తును ఎవరు పట్టుకున్నారో నాకు తెలుసు అంటాడు. నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో నాకు తెలుసు. ఆమేన్. ఇప్పుడు నా భవిష్యత్తు నాకు తెలియాల్సిన పని లేదండి. ఎందుకనంటే నేను ఆయన నమ్ముతున్నాను. నువ్వు ఆయన నమ్మినప్పుడు నీ భవిష్యత్తు గురించి నీకెందుకు ఆలోచన అంటున్నా. ఈరోజు మనకి టెన్షన్లు ఏంటి? రేపు ఏమవుతుందో, మళ్ళా కోవిడ్ వచ్చింది, ఏంటి ఆలోచన ఇప్పుడు? మళ్ళీ ఏమవుతుందో. అక్కడొచ్చింది కేసు, మళ్ళీ ఏమవుతుందో. ఎక్కడొచ్చింది, మళ్ళీ ఏమవుతుందో. కానీ నీ విశ్వాసం ఎక్కడుండాలా? అంత భయంకరమైన స్థితిలో దేవుడు నిన్ను కాపాడినప్పుడు నీ విశ్వాసం నువ్వు ఆయన మీద పెట్టాలా. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే, దేవుని యొక్క చిత్తం అయితే ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ది బ్రైడ్ ఇన్ దిస్ థర్డ్ పుల్ ఏజ్. ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ది బ్రైడ్.
వధువు యొక్క నిజమైన స్వభావము ఈ మూడో ఏడుపు కాలంలో ఎలాగుంటుంది? వధువు అంటే వాక్యాన్ని నమ్మినామా? వధువు అంటే వాక్యం నుంచి వచ్చినామా? వధువు అంటే వాక్య ప్రకారంగా జీవించాము. ఇవన్నీ ఎప్పుడు? ముందుగా వాక్యం విన్నప్పుడు, ఆ విన్న వాక్యంలో నివాసం చేసినప్పుడు, ఆ నివాసం చేసిన వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు దాన్ని పలకగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, when prophet spoke the word to create squirrel, ప్రవక్త ఒకసారి ఒక దినమున ఉడతలు కలుగును గాక అని పలుకున్నాడు. ఆయన పలికిన తర్వాత ఇది కలుగుతుందా లేదా అని సందేహించలా. ఆయన అన్న మరుక్షణమే చెట్టు వెనకాల నుంచి 3 ఉడతలు బయటకు వచ్చాయి. ఆమేన్. ఇప్పుడు అది ఈ కాల ప్రవక్త సృష్టించాడా? లేదండి. ఆయన నీలాంటోడే నాలాంటోడే. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన నమ్మిన వాక్యాల నుంచి వచ్చినాయి. ఆమేన్. అంటే భూమి మీద లేవు, కానీ ఆయన పలికినప్పుడే వచ్చినాయి. ఎలాగొచ్చినాయి అంటే దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చినాయి. ఈరోజు మన ఇంట్లో ఉన్న సమస్యలు కొన్ని మన కళ్ళకి కనబడవు, మనసుకి అర్థమవుతాయి సమస్యలు. అవునా? ఇప్పుడు ఈ సమస్య పోవాలంటే నీవు కూడా అలాగే పలకాలంటున్నాను నేను. అది అసాధ్యం, నీ కంటికి కనిపించదు, అయినాగా నువ్వు పలకాల. ఉడత అక్కడ కంటికి కనబట్టల్లా, అయినా ఆయన అక్కడ ఉన్నాయి, దేవుడు ఇస్తాడని నమ్మాడు, పలికాడు. అయితే నువ్వు పలకాలంటే, నువ్వు ముందే రావాలంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సుకు నువ్వు రావాలా. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది, వెన్ యూ హ్యావ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ, నీ లోపల క్రీస్తు కలిగిన మనస్సుగా నువ్వు కలిగి ఉన్నావంటే అప్పుడు నువ్వు పలికింది జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను పలికాను జరగలేదన్నావు అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు మనసు ఇంకా నీ లోపలికి రాలేదు, లేకపోతే నువ్వు పలికిందా నువ్వు సందేహించున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలా, నాలో ఉన్న సందేహాన్ని నమ్మాలా? వినబడలేదా? నాలో సందేహం ఉందనుకోండి, నేను ఒక మాట చెప్తాను, గమనించండి. తరచుగా చెప్తా ఉంటా. ఒక్కోసారి పాస్టర్ గారి దగ్గరికి వస్తాం, పాస్టర్ గారు నాకు బాగలేదు, ప్రార్థన చేయండి. అవునా? ఉదయం పూట వచ్చారు ఒక పాస్టర్ గారు, మనం వెళ్ళిపోయి పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాం. సాయంకాలం ఇంకో పాస్టర్ గారు వచ్చారు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నుంచి ఏమంటాం అంటే ఇప్పుడు సమస్య ఎవరిది? ఏంటి సమస్య? ప్రార్థన చేయించుకోవడం తప్ప? మరి రైటే కదా. సమస్య ఏంటి? నువ్వు ఏం నమ్మాలంటే ప్రార్థించినప్పుడు యేసుకు చెప్పిన మాట ఏంటి? ప్రార్థించినప్పుడు మీరు వాటిని పొంది ఉన్నామని నమ్మండి. ఆమేన్. అయితే అది అన్ని కాలాల్లో సాధ్యం కాదు, ఇప్పుడు నువ్వు ఉన్న కాలంలోనే సాధ్యమవుతుంది. ఎందుకని సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు మనం ఉన్న కాలాన్ని మూడో ఈడ్పు కాలం అంటాం. మూడో ఈడ్పు కాలం అంటే వాక్యాన్ని అందరికన్నా బలంగా నమ్మేవాళ్ళు, ఎక్కువగా వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, క్రీస్తు యేసు కలిగిన మనస్సుని కలిగి ఉండే కాలం ఇప్పుడు మనం జీవించే కాలం. మరి ఈ కాలంలో మనం వాక్యాన్ని ఎక్కువగా నమ్మవలసి ఉన్నాం కదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. See, then he never doubted. ఆయన ఎప్పుడైతే ఈ కాల ప్రవక్త పలికున్నాడో, పలికిన తర్వాత ఆ పలికిన మాటని సందేహించాల. అలాగే నువ్వు ప్రార్థించిన తర్వాత నువ్వు ఏవైతే ప్రార్థించావో వాటిని పొందుకున్నామని నమ్మిన తర్వాత ఏ సందేహం లేకుండా అవి జరుగుతీరుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా నమ్మాలి అలాగా? ఎలా పలకాలి అలాగా? నెవర్ థాట్ అబౌట్ దాట్ వెదర్ ఇట్ విల్ కమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్ ఆర్ నాట్. ప్రాఫిట్ చేసిన పని ఏంటంటే అవి ఉనికిలోకి వస్తాయా రావా నాకు అనవసరం, దేవుడు నా లోపల అది పెట్టాడు పలకమని నేను పలుకున్నా. నీ కుటుంబంలో, నీ జీవితంలో అది శరీర సంబంధమైన అవసరమైన, ఆత్మానుసారమైన అవసరమైన, ఆర్థికపరమైన అవసరమైన, అది వాక్యానుసారమైనది అయితే నువ్వు పలికినప్పుడు ఆ పలికిన దాని మీద నువ్వు విశ్వాసం కలిగి నిలబడినప్పుడు అది అసాధ్యమైన కార్యమైనప్పటికీ కూడా దేవుడు సాధ్యం చేయగలడు. ఆమేన్. కాబట్టి ఈరోజు వధువుగా ఉన్న నీవు, వధువని చెప్పుకునే నీవు కలిగి ఉండాల్సిన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే క్రీస్తు యేసు ఆయన మనసులో ఆయన ఎలాగైతే పలికినప్పుడు అది కలిగినాయో దాన్ని నమ్మున్నాడో అలాగే మనం నమ్మవలసి ఉన్నాం. మీరు అంతగా నమ్మగలమా ఈరోజు వాక్యాన్ని? See, he just believed and when it was happened. ఆయన దాన్ని నమ్మాడు, అది జరిగినది.
వెన్ హీ వాస్ బిలీవ్డ్ దెన్ థింగ్స్ వాజ్ హ్యాపెండ్. ఎప్పుడైతే ఆ నమ్మాడో ఎమ్మటి ఆ కార్యం దేవుడు చేస్తున్నాడు. మరి ఈరోజు మనం ఒక చిన్న కార్యాన్ని అనుకుంటున్నాం, ఇలా మాట్లాడుకుందాం, నాకు ఆ సమస్య ఉంది, సమస్య పోవాలా. మనం ప్రార్థిస్తున్నాం, ప్రభు నాకు ఈ సమస్య తీసే ప్రభు అని. కానీ మళ్ళీ సాయంకాలానికి రేపటికి ఏంటో ప్రభు ఇంకా తీసేయాల అంటే నిన్నటి పాట నువ్వు ఇంకా నమ్మలా. నువ్వు పలుకున్నావు, ప్రార్థించున్నావు, దేవుడికి తీసుకొచ్చున్నావు, అయితే మనం నమ్మావా? నమ్మలా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ 3 ఏడుపు కాలంలో దేవుడు వధువులోంచి కార్యములు చేస్తాడు. అది 3 ఏడుపు కాలం అంటే. ఇప్పుడు 3 ఏడుపు కాలం మనం వచ్చున్నాం. 3 ఏడుపు కాలంలో దేవుడు కార్యాలు చేయాలి. ఎవరిలోంచి? వధువులో నుంచి. ఇప్పుడు దేవుడు వధువులోకి వచ్చి కార్యములు చేస్తాడని అపవాదికి తెలుసా తెలీదా? ఇప్పుడు అపవాది వచ్చి ఏం చేస్తాడంటే, నువ్వు దేవుడు యొక్క వాక్యాన్ని నమ్మి నువ్వు దాన్ని పలుకుతూ ఉంటే, అన్ని కలుగుతూ ఉంటే వాడు చూస్తూ ఉంటాడా? ఇప్పుడు వాడేం చేస్తాడు? నువ్వు పలికిన దాన్ని నమ్మకుండా చేయటం వాడి పని, నువ్వు ప్రార్థించిన దాన్ని నమ్మకుండా చేయటం వాడి పని, నీకు చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా చేయటం వాడి పని, నీ విశ్వాసం నీవు నిలబడనీయకుండా చేయటం వాడి పని. ఇప్పుడు నేనేం చేయాలా? క్రీస్తు కలిగిన మనసు నేను కలిగి ఉంటే నా చుట్టుపక్కల ఉన్న అన్నిటి నుంచి నేను దాటుకొని బయటకు వచ్చి నేను వాక్యం మీద నిలబడతా. అది అసాధ్యమే, ఆయన నిలబడతా. నన్ను ఎగతాళి చేయని నిలబడతా, నన్ను తోసేయని నేను వాక్యం కొరకు నిలబడతా. నువ్వు ఎప్పుడైతే వాక్యం కొరకు నిలబడటం ప్రారంభించున్నావో దేవుడు అప్పుడు రంగం మీదకి రావడం ప్రారంభిస్తాడు. చాలా జాగ్రత్త అండి. నువ్వు పలకగానే దేవుడు వచ్చి పని చేయడు. నువ్వు పలికిన దాన్ని నమ్మాక దేవుడు వచ్చి పని చేస్తాడు. ఈ రెండింటికి నువ్వు ఎక్కువ టైం ఇవ్వద్దు. ఎలాగా? నువ్వు ముందు లోపల నమ్మాలా. 3 ఏడుపు కాలం అంటే మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తా. నువ్వు ముందు లోపల నమ్మాలా, ఆ తర్వాత బయట పలకాల. ప్రైజ్ ది లార్డ్. సీ, లుక్ అవే టు జీసస్. యేసు వైపు చూద్దాం. వర్తమానంలో ఒక మాట ఉంది. ఐ నో వాట్ ద థర్డ్ పుల్ ఈస్. 3వ ఈడ్పు అంటే ఏంటో నాకు తెలుసు. అండ్ ఐ నో వాట్ ఇట్ డస్. అది ఏమి చేస్తో కూడా నాకు తెలుసు. నౌ బీ రివరెంట్. ఇప్పుడు మీరు యథార్థంగా ఉండండి. జస్ట్ కీప్ క్వైట్. ద అవర్ విల్ సూన్ అరైవ్ వేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. దేవుడు చేయబోయే ఆ గొప్ప కార్యము చేయబోయే గడిగ రానే ఉన్నది. వాస్తవానికి ఇప్పుడు మనం ఆ గడిలో ఉన్నాం. ప్రాఫెట్ చెప్తున్నాడు అది రానే ఉన్నది. 3వ ఈడ్పులో దేవుడు గొప్ప కార్యాలు చేసే గడి రానే ఉన్నది. అయితే 3వ ఈడ్పు కాలంలోకి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేనేమన్నాను, ఇప్పుడు మనం ఆ గడిలో ఉన్నాం. ఇప్పుడు ఆ గడిలో ఉన్నప్పుడు అక్కడ మాట ఏం రాస్తుందంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేస్తాడు, చెయ్యనున్నాడు. ఇప్పుడు మన గడిలోకి వచ్చామంటే దేవుడు చేస్తున్నాడు. 3వ ఈడ్పులో కార్యాలు చేసే దేవుడు వధువు కాదు. అయితే ఇప్పుడు దేవుడు ఎలా కార్యాలు చేస్తాడంటే వధువు లోపలికి వచ్చి ఆయన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి వధువు లోపలికి వచ్చి ఆయన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి వధువు ఎటువంటి మనసు కలిగి ఉంటుంది అంటే క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు 3వ ఈడ్పు కాలంలో వధువు యొక్క స్వభావం ఎలాగుంటుందంటే క్రీస్తు స్వభావం ఉంటుంది. క్రీస్తు స్వభావం అంటే ఎలాగండి? క్రీస్తు వలె నడవటం, క్రీస్తు వలె మాట్లాడటం, క్రీస్తు వలె క్రియలు చేయటం, క్రీస్తు వలె విశ్వాసం ఉంచటం, పూర్తిగా లోకం నుంచి వేరే ఉండటం. ఎప్పుడు దేవుడి కార్యాలు చేస్తారు మన లోపల? క్రీస్తు స్వభావం మన లోపలికి వచ్చాక. కొద్ది కోపడు మాకండి నా మీద. భూమి మీద 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి గొర్రె స్వభావము, పంది స్వభావము. ఈ రెండిట్లో మన దగ్గర ఏదో ఒకటే ఉండాలి. ఈ రెండిట్లో మన దగ్గర ఏదో ఒకటే ఉండాలి. ఏ స్వభావం ఉండాలి మన దగ్గర? ఇప్పుడు ఏ స్వభావం ఉంటే దేవుడు వస్తాడు, ఏ స్వభావం ఉంటే దేవుడు పని చేస్తాడు. గొర్రె పుట్టినప్పుడు దానికి అది గొర్రె అని తెలీదు. నేను కూడా ఇట్లాంటిది అవుదాను అనుకుంటుంది, అది ఏంటో దానికి తెలియదు. దానికి ఒక నిర్దిష్టమైన వయసు వచ్చేసరికి దానికి అది గొర్రె అని తెలుస్తుంది. అప్పుడు దాని స్వభావానికి తగినట్టుగా అది ప్రవర్తించడం బిగించేస్తుంది. స్వభావం తగినట్టుగా తింటూ ఉంటుంది, స్వభావం తగినట్టుగా అది ఎదుగుతూ ఉంటుంది. స్వభావంగా అది ఏం చేయాలో, ఒక గొర్రె ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటుంది. అయితే పుట్టినప్పుడు దానికి గొర్రె అని తెలియదు. ఈరోజు మనము కూడా వాక్యంలో పుట్టినప్పుడు లేదంటే భూమి మీదకి వచ్చినప్పుడు మనకి క్రీస్తులో భాగమని తెలియదు.
సమయం వస్తున్న కొద్దీ, వాక్యం మన దగ్గరికి వస్తూ ఉన్న కొద్దీ, మనం ప్రార్థిస్తున్న కొద్దీ, మన దగ్గరికి వచ్చిన వాక్యాన్ని విశ్వసిస్తున్న కొద్దీ మనము నిదానంగా మనం ఎవరో తెలుస్తూ ఉన్నది. మనకు అర్థమైంది ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ మనం ఈ లోకస్థలము కాదు. ఆమేన్. దాని అర్థం ఏంటంటే గొర్రెకి గొర్రె ఎవరో తెలుస్తున్నది, గొర్రెకి గొర్రె స్వభావం తెలుస్తున్నది, గొర్రెకి ఎలాగుండాలో తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు గొర్రె ఏం చేసిందంటే గొర్రెలాగా మారుతూ ఉన్నది. బయటను చూసే వాళ్ళకి అది గొర్రెని తెలుసు, కానీ ఆ గొర్రెకి ఇంకా గొర్రెని తెలియలా. ఇప్పుడు ఈరోజు మనం అందరూ వర్తమాన సంఘానికి వస్తే చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు? వీళ్ళందరూ ఎంటైమ్ మెసేజ్ బిలీవర్స్ అండి. కానీ మన నిజంగా ఎంటైమ్ మెసేజ్ బిలీవర్సా? మారుతా ఉన్నాం, నిజంగా అంత్యకాల వర్తమాన విశ్వాసలాగా మారుతా ఉన్నాం. మనం ఇంకా మారిపోలేదు, పూర్తిగా ఫుల్ అయిపోలే. ఫుల్ అయిపోతే ఎలాగుంటాం మనం? సూర్యుడాని ఒకడాగు, చంద్రుడాని ఒకడాగు, నాకు పని ఉంది ఈరోజు, ఏం జరగాల? ఆ రెండు జరగాల. కానీ మనం ఎన్నిసార్లు మనం వెళ్ళేపాటి ట్రైన్ వెళ్ళిపోతుంది, వెళ్ళేపాటికి బస్సు వెళ్ళిపోతుంది. ఎస్తానోనా? ఏం జరుగుతున్నది? మనకన్నా ముందు వెళ్ళాలి, ఎవడో తీసుకుంటున్నాడు, మనం తీసుకోవాల్సి మనకన్నా ముందు వెళ్ళిపోయి ఇంకోటి తీసేసుకుంటున్నాడు. ఏం జరుగుతున్నది? ఏమి ఆగటల్లా మన కోసం. ఎప్పుడు ఆగుతాయి? నువ్వు దాన్ని నమ్మాలంతే, నువ్వు నమ్మి పలికంతే. ప్రైజ్ ది లార్డ్. సౌత్ అమెరికాలో ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. రాత్రిపూట 12:30 1 గంట నుంచి ప్రార్థన చేస్తుంది. జమీమా, గుర్తుంటుంది మీకు ఆ పేరు. ఆమె కొడుకుకి బాగాల, యవనస్తుడు, మంచంలో పడుకున్నాడు. నేను చచ్చిపోతా, సముద్రంలోకి వెళ్ళిపోతాను, చీకట్లోకి వెళ్ళిపోతాను ఏడుస్తున్నాడు. ఒక చిన్న గది, ఇరిగిపోయిన తలుపు, ఆ తలుపు మీద ఒక చిన్న మాట ఉంది, యెహోవా ఇంటి కాపరని. లోపల ఆ ఇంట్లో కూర్చొని కిందంతా పగిలిపోయింది, నేలంతా చలి, ఆ మంచంతా తేమంతా కింద నుంచి వచ్చేస్తుంది. ఒక మంచంలో అతను యవనస్తుడు చుట్టుకుపోయి ఏడుస్తూ ఉన్నాడు. నేను చచ్చిపోతానమ్మని కేకలు పెడుతున్నాడు. చీకట్లో ఉన్నాను, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాను, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాను, అగాధంలోకి వెళ్ళిపోతాను కేకలు పెడుతున్నాడు. డాక్టర్ చెక్ చేశాడు, అమ్మ అతను ఆ స్థితిలోంచి బయట రాకపోతే చచ్చిపోతాడు, ఆ శరీరం అంతా బాగానే ఉందని చెప్పాడు. ఆమె ప్రార్థన చేస్తున్నది, షమీమా ఆమె పేరు. తెల్లవారుజామున 3:30 గంటల దాకా ప్రార్థన చేసింది. 3:30 గంటలకి ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక చిన్న ఇనప తలుపు ఉంటే, బయట గేట్ ఉంటే, ఆ గేటు మీద 2 చేతులు ఇలా పెట్టుకొని నుంచొని ఉన్నది. తలకి కొడుకు చొక్కా చుట్టుకుంది ఇలాగా. చలికి క్యాప్ పెట్టుకోవడానికి కూడా ఆమె దగ్గర లేవు ఏమి. ఆ తలుపు మీద ఆమె నుంచొని ప్రార్థిస్తూ ఉంది. అలాగే ఉన్నది. ఉదయం 7 గంటలు అవుతా ఉంటే ఈ కాల ప్రవక్త రోడ్డు మీద అలా పోతున్నాడు. ఆమెను చూసింది, పార్సన్ అంది. సౌత్ అమెరికాలో పాస్టర్ని పార్సన్ అంటారు. ఈయన వెళ్తున్న ఆయన ఎప్పుడైతే ఆమె పార్సన్ అన్నది ఆగిపోయాడు. ఆగిపోయి ఇటు చూశాడు, రోడ్డు మీద ఎవరు లేరు. అమ్మ నువ్వు నన్ను పిలిచావా అన్నాడు. ఎస్ పార్సన్ అన్నది. అవును నేను పాస్టర్ గారు మిమ్మల్ని పిలిచాను నేను అన్నది. ఆమె దగ్గరికి వెళ్ళాడు. నేను ఇక్కడికి ఎప్పుడు రాలా, ఈ ఊరికి ఇదే ఫస్ట్ టైం రావటము, నేను పాస్టర్ నీకు ఎవరు చెప్పారు అన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను రాత్రి 12 గంటల నుంచి 12:30 నుంచి 3:30 గంటల దాకా ప్రార్థన చేశాను. నా కొడుకుకి ఈ స్థితిలో ఉండిపోయాడు, నా కొడుకు చచ్చిపోతాడని భయంగా ఉన్నది. ప్రభువా, సారెపతి ఎదురు లేపడానికి దగ్గర ఏలియా ఉన్నాడు, శూన్యం మీద కూడా పైకి లేపడానికి ఏలియా ఆత్మ కలిగిన ఎలీషా నీ దగ్గర ఉన్నాడు, నా కొడుకుని పైకి లేపడానికి దగ్గర ఏలియా లేడా అని ప్రార్థన చేశాను నేను. వయసులో పొద్దున్న నుంచి ఎదురు చూస్తూ ఉన్నా. ఇక్కడ దేవుడు నాకు ఒక మాట చెప్పాడు ప్రార్థన ముగింపులో, నువ్వు వీధిలో నిలబడు, నీ వీధిలో ఒక ఆయన పాస్టర్ గారు వెళ్తాడు, నా పాస్టర్ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయి, నీ కొడుకు లేస్తాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థించిన తరువాత నువ్వు ప్రార్థించిన వాటిని నమ్మినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఏదో నాకు బాధల్లో ఉంటే దేవుడు చెప్పాడు నా అవతారపు కోసం అని చెప్పి నేను వందనాలు ప్రభు అని చెప్పి పక్క సరి చేసుకుని పడుకోలేదు. ఆ ప్రార్థన అయిపోయి వచ్చి 3:30 నుంచి బయట నుంచి ఉన్నది. ఎందుకంటే ఆ వీధిలో ఎవరు పోతాడో మొట్టమొదటి వెళ్ళేవాడే పాస్టరు. ఆమె చెప్తుంది 3:30 నుంచి ఉదయం 7 గంటల దాకా ఏ ఒక్కడు పోలే రోడ్లో. ప్రార్థించింది ఎమ్మట రోడ్డు మీదకి వెళ్ళి నుంచున్నది. అంటే ఎవడు వచ్చేస్తాడు, ఎమ్మట వచ్చేస్తాడో దేవుడు పంపించేస్తాడేమో.
వింత విషయం ఏంటంటే ముందు రోజు ఈమె ప్రార్థన చేసే సమయానికి అదే ప్రాంతం నుంచి ఒక ఫ్లైట్ ఇలాగెళ్తున్నది. ఏమైందో తెలియదు, వాతావరణంలో మార్పులు ఉన్నాయి, సమస్యగా ఉంది, మనం ఈరోజు ఇక్కడ దిగుతున్నామని పైలట్ అనౌన్స్ చేశాడు. అందరూ అక్కడ దిగారు. దాంట్లో ఈ ప్రవక్త కూడా ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నైట్ 12:30కి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫ్లైట్లో పోతున్నాడు. కానీ కింద ఏమి ప్రార్థిస్తుంది, ప్రభా నీ దగ్గర ఏలియా లేడా అని. ఏలియామో ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఒక స్త్రీ ప్రార్థన చేయగానే వాతావరణ స్వాధీనంలో తీసుకొని ఫ్లైట్ని కిందకు దించాడు. సూర్యుడా నువ్వు అక్కడ ఆగు, చంద్రుడా నువ్వు అక్కడ ఆగు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసే ఫ్లైట్ కిందకు దిగినది. ఎలాగా? వాతావరణంలో మార్పులు. దేవుడు అక్కడ వాతావరణాన్ని ఆపున్నాడు, అదే దేవుడు ఇక్కడ ఆపున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ప్రార్థించినప్పుడు, ప్రార్థించిన వాడు నమ్మినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. అది ఏది ఏమైనప్పటికీ నువ్వు దాన్ని నమ్మవలసిన్నావు. అది జరుగుతా లేదో తెలియదు. ప్రభా నాకు అవసరం ఉన్నది, నాకు నువ్వు తప్ప ఇంకెవడు లేడు, నువ్వే కార్యం చేయాలా, నువ్వే రంగం మీదకి రావాలా, నా నమ్మకం నీవే, నా విశ్వాసం నీవే, నన్ను సృష్టించాడు నీవే, నన్ను పిలిచిన వాడు నీవే, నేను నమ్మదగిన వాడు కూడా నీవై ఉన్నావు ప్రభా. No matter what happens, if you believe, it will come into existence. No matter what happens. ఏది ఏమైందో లెక్క పెట్టుకోమాక, నువ్వు ఏం పలికావో అది జరిగి తీరాల్సిందే. Because you are not speaking, God is speaking through the bride of Christ. So the reason it will work in your life. ఎందుకంటే మాట్లాడేది నువ్వు కాదు, దేవుడే వధువులోంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన మాటలు దేవుడు జరిగిస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో see the beginning of God, he spoke, let it be light, then it was there. ఆదికాండంలో దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగు అక్కడ కలిగినది. ఆమేన్. ఈ కొండ పెగిలించబడి అక్కడ పడును గాక అక్కడ పడినది. పడి తీరాలా. ఈ చెట్టు పెగిలి సముద్రంలో పడేది బాగా, అది అక్కడ పడేయబడాలా. సూర్యుడు అక్కడ ఆగు, అక్కడ ఆగాల. చంద్రుడు ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగాల. నీ దగ్గర ఏలియా లేడా? ఉన్నాడు, హిమాలయంలో ఉన్నాడు, కిందకి రావాలా. We need that kind of faith in the word. వాక్యములో నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. Praise the Lord. See, the problem is today, ఈ రోజున్న సమస్య ఏంటంటే, మనల్ని మనం వధువు అని చెప్పుకుంటున్నాం, మనం వర్తమాన సంఘం అని చెప్పుకుంటున్నాం, వధువు అని చెప్పుకుంటున్నాం, అంత్యకాల విశ్వాసం అంటున్నాం, మేము పర్ఫెక్ట్ అంటున్నాం. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్, వేర్ ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ దెన్? మనం వధువు అని చెప్పుకుంటున్నాం, సరే మంచిదే, సంతోషము, ఒక ట్యాగ్ తగిలించుకున్నాం, బ్రాండ్ తగిలించుకున్నాం, వధువుని పచ్చబట్ట కూడా వేసుకొని తిరుగుతూ ఉన్నాం. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు వధువైనప్పుడు, ఆ 3వ ఈడ్పులో నీవు ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా జరిగించే కార్యాలేవి? It should be happen because you are claiming that you are the bride of Christ. నువ్వు యేసుక్రీస్తు వధువని చెప్పుకుంటున్న కారణం చేత దేవుడు యొక్క కార్యములు జరగాలి కదా. అవి జరిగినప్పుడే నువ్వు వధువుగా పిలువబడతావు. నువ్వు అవి జరిగినప్పుడే క్రీస్తులో నువ్వు భాగమని తెలియజేయబడతావు. నా తండ్రి చేసిన కార్యములు నేను చేయకున్న ఎడల మీరు నమ్మొద్దు. మరి ఈరోజు 3వ ఈడ్పులో చెప్పాల్సిన మాట ఏంటంటే, క్రీస్తు చేసిన కార్యములు చేయకుని ఎడల నన్ను వధువని నమ్మొద్దు. చెప్పగలమా? కెన్ యు సే దట్? ఆ మాట మనం పలికే ధైర్యంకి వచ్చున్నామా? వెన్ యూ హ్యావ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్ దెన్ యూ కెన్ సే దట్. నువ్వు క్రీస్తు చేసి కలిగిన మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఆ మాట పలకగలవు. ప్రైజ్ ది లార్డ్. See, God is going to do some great things for us in the third bull age. ఈ 3వ ఈడ్పు కాలంలో దేవుడు మన కొరకు కొన్ని అద్భుతమైన, గొప్ప, ఘనమైన, ఆశ్చర్యమైన కార్యములు చెయ్యనున్నాడు. సో దిస్ ఈస్ ద అవర్ దట్ వీఆర్ లివింగ్. ఇప్పుడు మనం జీవించే ఈ గడియే ఆ 3వ ఈడ్పు గడియ అయి ఉన్నది. మరి ఈ 3వ ఈడ్పు గడియలో ఏం జరగాల? థర్డ్ పుల్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ త్రూ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. 3వ ఈడ్పు కాలం అంటే ఏంటంటే, దేవుడైన క్రీస్తు వధువులో ఉండి చేసే కార్యములు, వధువు కొరకు చేసే కార్యములు. ఆమేన్. సో ఇప్పుడు వధువు కొరకు ఎవరు చేయాలి కార్యములు? క్రీస్తు. వధువులు ఎవరు చేయాలి కార్యములు? క్రీస్తు. ఎందుకంటే వధువు తన సొంతానికి తాను వధువు అవ్వాల, తను క్రీస్తు నిమిత్తం వధువైనది. సో క్రీస్తు నిమిత్తం వధువైనది కాబట్టి ఈమె కొరకు దేవుడు కార్యములు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. See, the bride of Christ will step into Christ of word.
ఈరోజు దేవుని యొక్క వధువు అంటే క్రీస్తు యొక్క భార్యగా లేదా క్రీస్తు యొక్క వధువుగా పిలబడే ఆమె క్రీస్తు అనే వాక్యంలోకి అడుగు పెట్టాల. నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల, మీరు నా యందు నా మాటలు మీ యందు, క్రీస్తు యొక్క వాక్యం మనలో ఉండాలా, మనం క్రీస్తులో ఉండాలి. సో వాట్ ఈస్ మెసేజ్? మెసేజ్ ఈస్ దేర్ టు షో యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. వాట్ ఈస్ మెసేజ్? వర్తమానం అంటే ఏంటంటే క్రీస్తులో నీ స్థానం తెలియజేసేది. వాట్ ఈస్ ద ట్రిమ్మింగ్ టైం? దివిటీలు చక్కబెట్టుకునే సమయం అంటే ఏంటో తెలుసా? బ్రింగింగ్ బ్యాక్ టు యువర్ పొజిషన్. క్రీస్తులో నీ స్థానంలోకి తేటం. వర్తమానం వచ్చింది, నీ ఎవరో నీకు తెలియచేయటం. ఇప్పుడు ఈ గడిలో మూడో ఇడుపు కాలంలో నీవు ఉన్నప్పుడు, ఆ చివరి స్థానం నువ్వు వచ్చినప్పుడు, నీవెవరో నీకు తెలిసిన తర్వాత ఇప్పుడు నువ్వు క్రీస్తుల నీ స్థానంలోకి నువ్వు రావాలా. కొద్దిమందికి అర్థమవుతుంది ఇది, కొద్దిమందికి కష్టంగా ఉంటుంది ఈ మాట. మన ఇళ్లలో చిన్నపిల్లలకి పజిల్స్ ఉంటాయి, అవునా? మొత్తం అన్ని పజిల్స్లో ముక్కలు ముక్కలుగా ఉంటాయి, అన్నీ అక్కడక్కడ కలవగా పొలం చేసేసి మనకి ఇస్తారు. అవన్నీ ఆర్డర్లో పెట్టాలి. ఈ పజిల్ ముక్క నీ చేతిలోకి వచ్చింది, కింద పెట్టినప్పుడు నీ ఆర్డర్లో వస్తాయి. ఈ పజిల్ ఇది ఎక్కడో వీటిల్లో ఒక చోట ఉన్నది, ఇది పట్టుకున్నావు, ఇది పజిల్లోదే నాకు తెలిసింది. ఈ పజిల్ అయిపోయిందా? అవలా. ఎప్పుడైపోతుంది? ఇది దీని ప్లేస్లోకి రావాలి. వర్తమానం నేనెవరో నాకు తెలిసింది, నువ్వు ఎక్కడే ఉన్నావు. ఎప్పుడు పర్ఫెక్ట్? నీ స్థానంలోకి నువ్వు వచ్చినప్పుడు, క్రీస్తులోకి నువ్వు వచ్చినప్పుడు. See, when you back to your position, నువ్వు వాక్యంలోంచి, మీరు గమనించాలి లేదో, ఆ పజిల్ తయారు చేసినప్పుడు ఇవన్నీ మొక్కలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ పజిల్ని ముద్రించినప్పుడు అవన్నీ ఆర్డర్లో ఉన్నాయి. తర్వాత అన్నీ కలిపేసి ఒక బ్యాగ్లో వేసి నీకు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలా? రెస్టోరేషన్, పునరుద్ధరణ, వాటిని తెచ్చి ఆ ప్లేస్లో పెట్టడం. మళ్ళీ ఈరోజు మనం చేస్తున్న పని అదే. ఒక దేవుని సేవకునిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, వాక్యం మీకు తెలిసినప్పుడు దాని స్థానంలో దాన్ని పెట్టేసినప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో నేను దేవుడిని నమ్మా, దేవుడి కార్యం చేయాలి, నేను నా పొజిషన్లోకి ముందు రావాలి, అప్పుడు దేవుడు పని చేస్తాడు. నేను రాను ప్రభా నువ్వు పని చేయండి అని చేయడు. ఈరోజు నా స్వభావం ఏంటంటే గొర్రె స్వభావం రావాలి. ఏ స్వభావం అంటే క్రీస్తు యొక్క స్వభావం. దేవుని యొక్క గొర్రె పిల్ల భూమి మీద లోక పాపం మోసుకొని పోయింది అంటున్నాం. అయితే మనం ఇంకా పాపం చేస్తున్నాం. మన పాపాన్ని మనం వదిలేయాలా, ఇంకొకరి పాపాన్ని తీసే విధంగా మనం జీవించాలా. అది క్రీస్తు యొక్క స్వభావం, అది గొర్రెపిల్ల యొక్క స్వభావం, అది వాక్యానుసారం మన జీవితము. ఈరోజు నా పాపం నేను ఇంకా తీసేయకుండా నేను ఇంకేం చేయాలా? నేను ఎలా పలకగలను? నా జీవితంలో పాపం ఉన్నది, నేను పలికితే దేవుడు చేస్తాడా? చేయడండి. ఎందుకు దేవుడు కార్యాలు చేయటం లేదంటే, మనం పాపాన్ని ఇంకా విడిచిపెట్టకుండా పలుకుతూ ఉన్నాం, మనం దాన్ని నమ్మకుండా పలుకుతూ ఉన్నాం, సందేహిస్తా పలుకుతూ ఉన్నాం, దాని మీద విశ్వాసం లేకుండా పలుకుతూ ఉన్నాం. అందుకని దేవుడు కార్యాలు చేయటంలా. దేవుడు అసమర్థుడు కాదండి, ఆయన సమర్థుడు అన్ని వేళలా. ఆమేన్. ఆ సమర్థుడైన దేవుడి యొక్క సామర్థ్యాన్ని మనం నమ్ముతున్నాం. అయితే మనం మారి నిలబడినప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 10 verse 12. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలును వినిచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషార గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినదని జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాట దేవుడు యెహోషువకు చెప్పలా. మరి యెహోషువ ఏం చేశాడు? సందేహించలా, పలికేశాడు.
ఎలా పలికాడంటే అసలు యెహోషువ చెప్తే అది జరుగుద్ది అన్నట్టుగా పలికాడు. మన ఈరోజు వాక్యం వింటలేదా? వింటున్నాం. వాక్యం వెంబడించట్లేదా? వెంబడిస్తున్నాం. అయితే యెహోషువ అలాగే ఇంకా వెంబడించట్లేదండి. 20 లక్షల మందిలో ఒకలాగా వెంబడిస్తున్నాం. మనం చెప్పినట్టుగా బయట ఇద్దరి కోసము దేవుడు 20 లక్షల మంది ప్రజల్ని 40 ఏళ్ళు పోషించాడు. పూరీలు ఇచ్చింది ఎవరి కోసం? యెహోషువ కాలేబు కోసం. చూడండి ఇప్పుడు అన్నీ ఎలా కనెక్ట్ అవుతాయో. బండల్లోంచి నీరు ఇచ్చింది ఎవరి కోసం? మరి మిగతా వాళ్ళు కూడా తాగారుగా, మిగతా వాళ్ళు కూడా తిన్నారు కదా. ఇంటి ముందు మన్నా పడలేదా? మన్నా ఎవరి కోసం పంపించాడు? యెహోషువ కాలేబు కోసం. ఎందుకంటే దేవుడికి వీళ్ళు బయలుదేరినప్పుడు ఇద్దరే వస్తారని తెలుసు. ఇప్పుడు ఆ 20 లక్షల మందిలో వధువు ఎవరు? ఆ 20 లక్షల మందిలో విశ్వాసంగా ఉన్నవాళ్ళు ఎవరు? ఆ 20 లక్షల మందిలో సందేహింపక పలికే వాళ్ళు ఎవరు? ప్రజలు. మరి ఆ ఇద్దరు ఎలాగ వాక్యాన్ని నమ్మారు చూద్దాం ఒకసారి. ఎలాగ నమ్మితే దేవుడు వాటితో పడ్డాడు తెలుసా? యెహోషువతో కాలేబు వచ్చి అంటున్నాడు, 45 ఏళ్ళు అయిపోయింది, నేను వచ్చి లోపలికి వచ్చేసాం, జయించేసాం, మొత్తం పర్ఫెక్ట్ అయింది, నాకు ఇవ్వాల్సి నాకు ఇచ్చే అన్నాడు. నీకేం కావాలి కాలేబు? అప్పుడు మోషే నాతో చెప్పలేదా? చెప్పాడు. ఏది ఆ కొండ గురించేనా? అవును, ఆ కొండ నాకు ఇచ్చేయి. కానీ ఆ కొండ మీద ఎవరుంటారో తెలియదా? అమోరీయులు ఉంటారు, అనాకీయులు ఉంటారు, అమాలేకీయులు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, గొప్పోళ్ళు ఉంటారు, అంత హైట్ ఉంటారు, బలమైన మనుషులు. వాళ్ళ దగ్గర మనము మిడతల్లాగా పురుగుల్లాగా ఉంటాం. ఒక్క నిమిషం యెహోషువ, ఇన్నేళ్ళు జయించుకుంటూ వచ్చామే, ఇన్నేళ్ళు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు నాకు తోడుగా ఉన్నాడా? 40 ఏళ్ళప్పుడు నేను ఇంట్లోంచి బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఎంత శక్తిమంతుడిగా ఉన్నానో నేడును అంతే శక్తిమంతుడిగా ఉన్నా. ఎందుకు నాకు తెలుసా? నా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నేను యెహోవాని వెంబడించుతాను. ఆమేన్. ఐ హావ్ ఫాలోడ్ హోల్లీ హార్టెడ్. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో వెంబడించా. అంటే దేవుడు ఎంచుకున్న వాళ్ళు దేవుడిని ఎలా వెంబడిస్తారు? పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో. ఇప్పుడు 3వ ఇటుపు కాలంలో ఆయన ఒక వధువు ఎలాగుంటుంది? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో. ఇప్పుడు యెహోషువ సందేహించాడా? కాలేబు సందేహించాడా? మోషే సందేహించాడా? ఈ కాలంలో 3వ ఇటుపున వధువు కూడా సందేహించక తాను పలికింది నమ్ముతుంది. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు వాళ్ళిద్దరు అక్కడ నిలబడ్డారు. మిగతా వాళ్ళు భయపడ్డారు. 12 మంది ఏగు చుట్టానికి పోయినప్పుడు మిగతా వాళ్ళందరూ భయపడితే యెహోషువ అంటున్నాడు, అది దేవుడు మనకి ఇచ్చున్నాడని చెప్పాడు కదా. ఇచ్చాడు. 3వ ఇడుపులో నీకు ఇవ్వబడిన ప్రతిదాన్ని నువ్వు నమ్ముతావు. దానికి ఏం కావాలంటే నీ స్వభావము దాన్ని తీసుకోవాలా. హల్లెలూయా, ఆమేన్. When Joshua spoke to sun and moon, he never doubted in his mind. Is that right? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఈ కొండ పెగిలించబడి సముద్రంలో పడేయబడిన గాక. నువ్వు ఈ మాట పలికినప్పుడు నువ్వు సందేహింపక పలికిన ఎడల అది జరుగుతుంది. ఇప్పుడు యెహోషువ సందేహించాడా? అయ్యా ఇదిగో ఈ ప్రజలు, ఈ ఇశ్రాయేలు శత్రువుల మీద పగ తెచ్చుకోదాకా స్టూడెంట్ ఒకడు ఆగిపో. యెహోవా వినున్నట్లుగా యెహోషువ పలుకుతున్నాడు. ఈరోజు మనం ప్రార్థన ఎలా ఉండాలా? వినబడలేదు, గట్టిగా చెప్పండి. దేవుడు వినాలా మనం ప్రార్థన. చాలామంది ప్రార్థన చేసిన ప్రార్థన అందరు వినాలని ప్రార్థన చేస్తాం. అసలు ఆ ప్రార్థన పనిచేయదన్నాడు యేసుక్రీస్తు. ఎలాగ మనం ప్రార్థించాలా? దేవుడి దగ్గరికి పోవాలి నా ప్రార్థన అంతే. ఆడేమనుకుంటే ఏంటి, ఈడే అనుకున్నాక నా ప్రార్థన దేవుడి దగ్గరికి పోకపోతే పని లేదు, పని అవ్వదు. కాబట్టి నా ప్రార్థన ఎలాగ ఉండాలా? అందుకని సంఘంలో ప్రార్థన చేయమని ఏం చేయాలి? ముందు నువ్వు కళ్ళు మూసేయాలి. ఫస్ట్ ఈ లోక సంబంధమైన కళ్ళు మూసేయాలి. మూసేసి నువ్వు ఎవరు చూడాలంటే నువ్వు క్రీస్తుని చుట్టం బిగిన్ చేయాలి. ఈ గడియ వర్తమాన్ని కూడా చెప్తా ఉంటాడు. ఎందుకని మనం కళ్ళు మూయాలి అంటే, మనము కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా. చూస్తున్నప్పుడు ఈ లోకము నీ ముందు చూపించే ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తూనే ఉంటావు. నీ మనసులో క్రీస్తు రాలేడు. మనం బలహీనం, కళ్ళు తెచ్చి ప్రార్థన చేయలేం మనం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కళ్ళు మూసినప్పుడు ఈ చుట్టూ ఉన్న ఏమీ కనబడవు. కాబట్టి మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో దాని మీద మనం ధ్యాస పెడతాం. మనం ప్రార్థించేది మన కళ్ళ ముందు కనిపించడం బిగిన్ అవుతుంది. మనం ప్రార్థించింది, మనం నమ్మేది మన ముందుకు వస్తూ ఉంటుంది. అందుకని ఈ కళ్ళు మనం మూయాల.
కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన అనగానే ఆడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు, ఇది చూస్తూనే ఉంటాం మనం. ఏం ప్రార్థన అది? అది అవిశ్వాసంతో చేసే ప్రార్థన. అటువంటి ప్రార్థనలో దేవుడు ఉండడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే, పరిపూర్ణమైన వాక్యానుసారంగా జీవించే వధువు ఎలాగైతే ఉండదో మనం అలాగే జీవించాలి. మనము దాంట్లో భాగమై ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. గమనించండి, వెన్ యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ, క్రీస్తు యేసు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు పలికింది ఎలాగుంటుందంటే, నేను పలికేశాను, అయితే నేను పలికింది నేను కాదు, దేవుడు పలికాడు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. బలిపీఠం మంచి విశ్వాసుల కోసం వాక్యం మొత్తం తీసి తిట్టేస్తాడు. దేవుడు పలికాడు అంటాడు. కిందకి వెళ్ళిపోయి విశ్వాసులను క్షమించమని అడుగుతాడు. అయ్యా నాకు తెలియదు, దేవుడు చెప్పాడని క్షమించి అంటాడు. ఇప్పుడు దేవుడు చెప్తే నువ్వు ఎందుకు క్షమించమని అడిగావు? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఇక్కడ క్రీస్తు యేసు మనసు ఉన్నదా? దొంగ మనసు అది, పొడేలు మనసు అది. ఇక్కడ ఉన్నది దేనికంటే, సేవకుడు విశ్వాసులు బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా బలపరచడానికే సేవకుడు ఉన్నది. విశ్వాసుల్ని బలహీనపరచడానికి సేవకుడు ప్రసంగాన్ని వాడకూడదు. ప్రాఫిట్ చెప్పినట్టు సంఘంలో ఏ ఒక్కరి కొరకు ప్రసంగాన్ని కానీ తయారు చేస్తే దేవుడు అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఒక వ్యక్తి మీద ప్రసంగం చేసేది సేవకుడు, సంఘంతో ప్రసంగం చేసేది పరిశుద్ధ ఆత్మ. ఈరోజు మనకి ఏం కావాలంటే, సంఘంతో మాట్లాడే ఆత్మ నాకు కావాలా. సేవకుడు నాతో మాట్లాడితే నాకు ప్రయోజనం ఏమి లేదండి, దేవుడు నాతో మాట్లాడితే నాకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించే అలాగే మనం ప్రార్థించాలా. అయ్యా ఒకవేళ సేవకుడు నా కొరకే టాపిక్ రెడీ చేసేయడమో తెలియదు, కానీ నువ్వు మాట్లాడు ప్రభు నాతో. మా సేవకుల్లో నువ్వే మాట్లాడు. హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు రంగం మీదకి వచ్చి కార్యం చేయాలా. అంతేనా? ఇలా మాట్లాడుకుందాం, త్వరగా మనకు అర్థమవుతుంది. బిలాం ఎవరు? ప్రవక్తేనా? సేవకుడేనా? సరే, మనం కొద్దిసేపు పాస్టర్ గారు అనుకున్నాం. కింద ఇశ్రాయేల్ గుంపు మొత్తం పోతుంది, వాళ్ళందరూ ఎవరు? సంఘం అనుకుందాం. ఇంకో పాస్టర్ గారు వచ్చారు, బాలాక పాస్టర్ గారు. బాలాక పాస్టర్ గారు వచ్చి బిలాం పాస్టర్ గారికి ఏమన్నారంటే, అదిగో యెహోషువలో మోషే సంఘం పోతుంది, నువ్వు వాళ్ళని చెప్పించమన్నాడు. ఆ సంఘం ఎవరిది? దేవుడిది. ఇప్పుడు బిలాం ఎవరు? దేవుడి ప్రవక్త. బాలాక్ కూడా రాసే. ఇప్పుడు బాలాక్ రాజు వచ్చి బిలాం ప్రవక్త అడిగినప్పుడు దేవుడి యొక్క సంఘాన్ని చెప్పించమంటే, ఇప్పుడు బిలాం రెడీ అయ్యాడు చెప్పించడానికి. ఇది ఎవరి కొరకు చెప్పిస్తానని? ఇప్పుడు బిలాముకి సంఘానికి గొడవలేదు, రాజు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నేను చెప్పిస్తాను. ఇప్పుడు దేవుడు ఉన్నాడా? రహస్యం ఏంటంటే, బిలాము దేవుడితో మాట్లాడే వ్యక్తి, బాలాకు దేవుడితో మాట్లాడలేడు. బాలాకు దగ్గర దేవుడు లేడు. బిలాం పిలిస్తే దేవుడు వస్తాడు. అయితే బిలాము దేవుడు చెప్పిన మాటకి లోబడ్డు. క్రీస్తు యేసు మనసు కలిగిన ఉన్నావా? మరి సేవకుడే, గొప్పోడే, ప్రవక్తే, అద్దె ప్రవక్త. ప్రవక్త కాదు, అద్దె ప్రవక్త. ఆటో మీద ఒక మాట రాస్తున్నాడు చూసారా? అద్దెకు బాడుగకు. బిలాం వెనకాల ఒక బోర్డు ఉంది, అద్దెకు బాడుగకు. ఆటోలో ఎక్కి కూర్చున్నాక మనం డబ్బులు ఇష్టాలు తీసుకుని వదిలిపెడతారు. ఇప్పుడు బిలాం ఏంటి? నాకేమైనా డబ్బులు ఇస్తే ఏం చెప్తా పని చేస్తాను నేను. ఈరోజు పాస్టర్లు అందరూ చాలామంది ఉన్నారు, నాకు డబ్బులు నువ్వేం చెప్పినా కూడా చేసేస్తాను నేను. నీకు 2 పెళ్ళిళ్ళున్నా ఆర్డినేషన్ చేసేస్తాను నేను. నీకు వ్యవహారాలున్నా సంబంధాలు ఏమున్నా, నువ్వు రాజకీయంగా ఉన్నా, నువ్వేం చేస్తున్నా కూడా చెత్త అయినా కూడా నీ పక్క నేను నిలబడిపోతాను. నా వల్ల అయితే కాదు, నేను బలహీనుడు నా విషయాలు. క్రీస్తు ఖైదీగా ఉన్నాడు, ఎవడా పని చేయలేడు. ఇప్పుడు బాలాకు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి బిలాము నాకు ఇచ్చేసాడు డబ్బులు అని చెప్పి శపించాలని పోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? గాడితో తిట్టించాడు. మనిషితో కూడా తిట్టించలా, దేవుడు గాడితో తిట్టించాడు. నువ్వు సేవకుడు అయితే అయి ఉండొచ్చు, నువ్వు కానీ సరిగా లేకపోతే గాడిదలు నీతో మాట్లాడతాయి. ఈరోజు మనం క్రీస్తు యేసులో ఉన్నామనుకుంటా, మనంగా సరిగ్గా లేకపోతే కాపాడు మాకండి, అదే గాడిదలు మనం కూడా అంటాయి. మనం సరిగ్గా నిలబడి వచ్చున్నామండి. ఆమేన్. See, then you may speak the word which is not of you but from God. నువ్వు పలికే మాట, నువ్వు ఒక మాట పలుకుతావు, ఆ మాట నీది కాదు, నీలోంచి దేవుడు పలికాడు.
ఆ పలికిన మాటకి దేవుడు కట్టుబడి ఉంటాడు. 2 మాటలు చెప్పనండి. వాటర్ ఇన్ ద థర్డ్ పూల్, 3వ ఈడ్పులో ఏమున్నాయి? 3వ ఈడ్పు అంటారా? 3వ ఈడ్పు అంటే ఏంటి? తెరవబడిన వాక్యము, పలకబడిన మాట, 2 కలిగి ఉన్నది 3వ ఈడ్పు. ఏంటి 3వ ఈడ్పు? 7 మొదలు తెరవబట్టం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో దేవుడు ఏమి ఇచ్చాడంటే తెరవబడిన చిన్న పుస్తకం ఇచ్చాడు. ఏమేన్? ఆ తెరవబడిన పుస్తకం ఏంటి? 7 ముద్రల పుస్తకం. ఆ తెరవబడిన 7 ముద్రల పుస్తకాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? వధువుకు సాదృశ్యమైన యోహానికి ఇచ్చాడు. ఇప్పుడు యోహాన్ ఆ పుస్తకం తిన్నాడు, వధువు ఆ పుస్తకం తిన్నది. ఏంటి ఇప్పుడు వధువు లోపల ఏముండదంటే తెరవబడిన పుస్తకం ఈమె లోపల ఉన్నది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమేమేం కలిగి ఉండదంటే తెరవబడిన వాక్యం లోపల కలిగి ఉన్నది, తెరవబడిన ముద్రల లోపల కలిగి ఉన్నది. ఇప్పుడు ఇంకేముండాలి ఈమె లోపల అంటే పలకబడిన మాట ఉండాలి. పలకబడే మాట ఈమె లోపల ఉండాలి. వాక్యం విన్నది, వాక్యం తిన్నది, పుస్తకం తీసుకున్నది, తినేటప్పుడు తీగా ఉన్నది, తిన్నాక చేదుగా ఉన్నది, ఇప్పుడు జీవించాలి కష్టంగా ఉన్నది. వర్తమానం అనేటప్పుడు ఎంత బాగుంటుంది, ఆమెను చెప్పేటప్పుడు ఎంత బాగుంటుంది, సంతోషంగా ఉండదు? చాలా బాగుంటుంది. క్రీస్తు మీలో ఉన్నాడు అని కానీ ఏమేనంటావు, ఎత్తబడతావు కానీ ఏమేనంటావు. అలా జీవించమంటే మాత్రం ఆమె రాదు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. కానీ ఈ రోజుకి నీకు ఇది కష్టమేమో, కానీ నువ్వు దినదినము మారుతున్న దాన్ని బట్టి ఒక దినము నీకు అది కష్టంగానే కాదు. అప్పుడు ఇలా చెప్తావు, ప్రభు కృపను బట్టి నేను ఒకప్పుడు సరిగా లేను, ఇప్పుడు సరి చేయబడ్డాను. ప్రభు కృపను బట్టి నేను వాక్యం నిలబడలేకపోయినప్పుడు ఇప్పుడు నేను నిలబడతా ఉన్నాను. ఒకరోజు గుడ్డోడిగా ఉన్నాను, ఇప్పుడు దేవుడు నాకు కళ్ళిచ్చున్నాడు. ఒకప్పుడు నడవలేని గుడ్డి స్థితిలో ఉన్నా, కుంటి స్థితిలో ఉన్నా, మాట్లాడలేని మూగ స్థితిలో ఉన్నా, అయ్యో దేవుడు యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఆ స్థితిని దాటి ఉన్నా. ఏమన్? ఎందుకు? నువ్వు వధువులో ఎదుగుతున్నావు కాబట్టి. ఎందుకని? నీ స్వభావం దినదినము మారుతూ ఉన్నది కాబట్టి. నీ స్వభావంలోకి నువ్వు పూర్తిగా వచ్చేస్తున్నావు. ఆ స్వభావమే క్రీస్తు యేసు కలిగిన స్వభావం. ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ది బ్రైడ్ ఇన్ దిస్ థర్డ్ ఫుల్ ఏజ్. వధువు యొక్క నిజమైన స్వభావము ఈ 3వ ఈడ్పులో ఎలా ఉంటుందంటే క్రీస్తు యేసు కలిగిన స్వభావం కలిగి ఉండాలా. ఆమేన్. సి ఓపెనింగ్ ఆఫ్ 7 సీల్స్, దాన్ని మనం ఓపెన్ ద వర్డ్ అంటున్నాం. ఓపెన్ వర్డ్, తెరబడిన వాక్యం. ఏం తెరబడింది? 7 మొదలు తెరబడింది. ఇప్పుడు 7 మొదలు తెరబడితే నాకేంటండి? 7 మొదలు తెరబడేది 3వ ఈడ్పు కాలంలో. 7 మొదలు తెరబడ్డ కాలంలో మనం వచ్చున్నాం. తెరబడ్డాక మనం వచ్చామండి. అంటే 3వ ఈడ్పు కాలం బిగిన్ అయ్యాక మనం వచ్చాం. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. 3వ ఈడ్పు కాలం అంటే ఎలాగుంటుందంటే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు జీవించింది 3వ ఈడ్పు కాలం. వాళ్ళకి 3వ ఈడ్పు. వాళ్ళు ఉండేదే, వాళ్ళు పుట్టిందే 3వ ఈడ్పులో. ఇప్పుడు మనం పుట్టింది కూడా 3వ ఈడ్పులోనే. వాళ్ళు ఎలాగున్నారంటే బైబిల్ మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు వాళ్ళని దీవించినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి భూమి మీద ఉన్న ప్రతి ప్రాకే జంతువును ఈ భూమిని ఏలుడని వారికి చెప్పాను. సో వీఆర్ హియర్ టు రూల్ ద వరల్డ్. ఇక్కడ మనం ఎన్నుకుందామంటే ప్రపంచాన్ని ఏలటానికి, లోకాన్ని ఏలటానికి దేవుడు పెట్టాడు. అంటే లోకాన్ని ఏలటం అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి నీకు లోబడాలి. ప్రాఫెట్ చెప్తాను, ఏదైనా తోటలో ఆదాము గాలులతో మాట్లాడగలడు, చెట్లతో మాట్లాడగలడు, నీళ్లతో మాట్లాడగలదు, సింహముతో మాట్లాడగలడు. నిజమేనా? కొన్ని ఇళ్లలో మనం చూస్తున్నాం, ఇళ్లలో కుక్క పిల్లలు ఉంటాయి. చిటికేసి రమ్మంటారు, ఇలాగా కూర్చో ఇక్కడ అంటారు, వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఎట్లా సాధ్యం అవుతుంది? దానిది వేరే జాతి, మనది వేరే జాతి. మన పిల్లలు రమ్మని రానుభో అంటారు. అవునా? కొద్దిమంది పిల్లలు తీసుకొచ్చి పాస్ గారి గాడ్లో చెప్పరాడు, నేను చెప్పను పో అంటాడు. కానీ కుక్క పిల్ల రా ఇక్కడ రాండి వచ్చి కూర్చుంటుంది. అది ఎట్లా సాధ్యం? ఇది నేను సౌత్ ఆఫ్రికాలో రేపు వస్తున్నారు బ్రదరు, వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను వాళ్ళ మామయ్య గారు ఇంట్లో ఉన్నా. వాళ్ళ ఇంట్లో జాక్ అని ఒక చిలక ఉంటుంది. రోజు ఆ బ్రదర్ వచ్చి బ్రదర్ పాల్ అని పిలుస్తాను. 7 గంటలకు వచ్చి ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను లేచి బయటకు వస్తా. 6 గంటలకి ఇంట్లో మొత్తం అన్ని కర్టన్స్ అన్ని ఓపెన్ చేస్తారు. ఆ చిలక మీద ఒక క్లాత్ లాగా ఉంటుంది పంజరం మీద, వాళ్ళు ఎత్తేస్తారు. అది 2-3 రోజులు మార్చి ఉన్నది. ఒకరోజు ఉదయం 6 గంటలకి అది మాట్లాడే చిలక బ్రదర్ పాల్ అంది. నేను తలుపు తీసుకొని బ్రదర్ వచ్చాను, వస్తాను బ్రదర్, బయటకు వచ్చా. చూస్తే ఎక్కడ లేడు ఆయన. 2 రోజులు అనేది కరెక్ట్ కాదు. బ్రదర్ పాల్ అంటుంది. అది కూడా నన్ను సేమ్ ఆయన వాయిస్లో అంటుంది. సాధ్యమేనా?
వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది, ఓరియో అని. వాళ్ళు తినేటప్పుడు పక్కన కూర్చేసి కమ్ అపప్ అంటారు. ఆయన కరెక్ట్గా వచ్చి అక్కడ కుర్చీలో కూర్చొని 2 టేబుల్ మీద కాళ్ళు ఇలా పెట్టి అలా చూస్తా కూర్చుంటుంది. అది దాని ముందు ఏం పెట్టినా తింది, అది పెట్టేదాకా అలాగే ఉంటుంది. ఎట్లాగా సాధ్యమవుతుంది? ఏదైనా తోటలో ఆది కాండములో దేవుడు అంటున్నాడు, భూమి మీద ప్రతి పాకు జంతువు మీద మీరు ఏలుడి. ఇప్పుడు మనం తిరిగి ఆ కాలానికి వస్తాం. ఇవన్నీ ఆ సూచనలు అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించారు లేదో, ఎప్పుడైనా మీరు ఈ సర్కస్లకి వెళ్ళినప్పుడు ఒక రింగ్ పెట్టి సింహం అక్కడ ఉండే దీనిలోంచి దూకమంటాడు సింహాన్ని. సింహం ఎదలకుండా దూకెళ్ళి నుంచి ఉంటుంది తిట్టాక. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఇప్పుడు ఇలాగుంటే ఏదైనా తోటలు ఎలాగుండేది? ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నిజమేనా? ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఒక కుక్క మన వెనకాల పెరుగుతుంది రోడ్డు మీద, మనం ఏం చేద్దాం? ఇప్పుడు 3 ఏడుపులు ఉన్నాం కదా, చెప్పండి ఏం చేద్దాం? నువ్వు ఒక ఆగక్కడ, నేను 3 ఏడుపులో ఉన్నాను అని చెప్పండి. అదేం చేస్తుంది? అంత మొక్క తీసుకెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు నువ్వు నీ స్థానంలో ఉన్నావో, ఎక్కడ నువ్వు పలకాలో నీకు తెలియాలి. అది అంటే క్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉండటం ఏంటంటే, ఎక్కడ కామ్గా ఉండాలా, ఎక్కడ పలకాలో నీకు తెలియాలంటారు. ఆ స్వభావం మనం రావస్తున్నాం. See, after opening of them 7 seals, God gave the open book to the bride. ఆ 7 ముద్రలు తెరవబడిన తర్వాత ఆ తెరవబడిన పుస్తకాన్ని దేవుడు వధువుకి ఇచ్చున్నాడు. Amen. When you have the word, then you know your position. The very first thing, you need to have the word. మొట్టమొదటిగా నువ్వేం కలిగి ఉండాలంటే వాక్యాన్ని కలిగి ఉండాలి. ఏ వాక్యం? దేవుడు నీకు ఇచ్చిన వాక్యం కలిగి ఉండాలి. ఈ వాక్యం నీవు కలిగి ఉన్న తర్వాత రెండోది, నీవు నీ స్థానం ఏంటో తెలిసి ఉంటావు. ఈ పజిల్ల మొక్క ఇక్కడ ఉన్నది, ఇది పజిల్ల మొక్క నీకు తెలిసింది, ఇది సంతోషం. ఈ పజిల్ కనబడినప్పుడు ఇది ఎక్కడిది అంటాం. ఈ పజిల్ తెలిసిన తర్వాత ఆహా ఇది పజిల్లోదన్నమాట. మూడో సంగతి ఏంటి? ఈ పజిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు నీవెవరో నీకు తెలియజేసింది వాక్యము, నీవెవరో నీకు తెలియజేసేది వర్తమానము. నీ స్థానంలోకి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పలికితే అప్పుడు దేవుడు కార్యములు చేస్తాడు. Amen. See, when you know your position, then you don't have any doubts in your mind. Whenever you know the position, నీ యొక్క స్థానం నీకు తెలిసినప్పుడు అప్పుడు సందేహించవు. నేను ఒక ఇంట్లోకి వెళ్ళాను, ఇంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి నువ్వు ఆ పని చేయి ఈ పని చేయండి ఎవడన్నా చేస్తారా? లేదు. ఆ ఇంట్లో నీకు ఒక స్థానం ఇవ్వబడింది, ఆ స్థానం ప్రకారం నీకు కొద్దిమంది అప్పగించబడ్డారు. అప్పుడు నువ్వు ఆ పని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తారు పోయి. అంటే నీ స్థానంలోకి నువ్వు వచ్చిన తర్వాత పని చేయటం బిగిన్ అవుతుంది. క్రీస్తు యేసులో దేవుడు యొక్క జీవం కలిగిన వాక్యంలో నీ స్థానంలోకి నువ్వు వచ్చి నిలబడినప్పుడు అప్పుడు దేవుడు యొక్క దూతలు నీ మాటలు వింటారు, వాళ్ళు ఆ పనులు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యు హావ్ ది ఓపెన్ ది వర్డ్, దెన్ యూ కెన్ స్పీక్ ది వర్డ్. ఇప్పుడు తెరబడిన వాక్యం కలిగి ఉన్నావు, 7 ముద్రలు కలిగి ఉన్నావు, దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యం కలిగి ఉన్నావు, ఆయన యొక్క బయలుపాటు మొత్తం కలిగి ఉన్నావు. ఇప్పుడు నేను అన్నీ తెలుసుకున్నా, నా స్థానం నేను వచ్చేసా, కాబట్టి ఇప్పుడు నేను పలికితే దేవుడు ఆ కార్యం చేయాలి. ఆమేన్. See, both were attached to each other. పలకబడిన మాట, తెరవబడిన మాట రెండు అతుక్కుపోయి ఉన్నాయి. ఈ రెండు కలిగి ఉన్నదే వధువు. నాకు వాక్యం తెలుసు సరిపోదు, నేను వాక్యం చదువుతా సరిపోదు, బయలుపాటు నీకు ఉండాలి. ఆ బయలుపాటు నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు పలకాల. ఈ బయలుపాటు ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను దాన్ని విశ్వసించాలి, ఆ తర్వాత పలకాల. ఇవన్నీ చేయాలంటే ముందు నా మనసు ఎలాగ ఉండాలి, నా స్వభావం ఎలాగ ఉండాలంటే పూర్తిగా క్రీస్తుదిగా మారి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, Moses doesn't say one word without God said. Joshua doesn't say one word without God said. మోషే కానీ యెహోషువ కానీ దేవుడు వారికి చెప్పకుండా వారు ఏం పలకలా, ఒక్క మాట చెప్పలే ఎవరితో. వారు దేవుడి యొక్క ప్రవక్తలై ఉన్నారు, దేవుడి యొక్క సంఘం నడిపిన వారై ఉన్నారు. వాళ్ళు ఎవరికి లోబడ్డారంటే దేవుడికి పూర్తిగా లోబడ్డారు. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు యొక్క ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు సంఘానికి ఒక కాపరిగా అయ్యి ఉంటే, కాపరి కన్నా పైన సంఘంలో ఎవడు లేడు, పైన నువ్వు వాడు ఒక్కడే, ఆ ఒక్కడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఐగుప్తు నుంచి కనాను వరకు మోషే అనే పాస్టర్ వాళ్ళు నడిపినప్పుడు మోషే పైన ఎవరున్నారు? అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు, మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడు. ఆ పదాంగులు ఇచ్చిన ఆయనే పైన ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు మోషేకి లోబడాలా, అగ్నిస్తంభానికి లోబడాలా?
అగ్నిస్తంభం మోషేని పెట్టింది కాబట్టి మోషేకి లోబడ్డారు. అయితే అగ్నిస్తంభాన్ని దాటిపోవాలా మోషే. వీళ్ళు కూడా మోషేతో పాటే ఉండాలి, అగ్నిస్తంభానికి లోబడాలా. ఈరోజు మనం ఏం చేయాలా? దేవుడు కాపరిని పెట్టాడు, కాపరికి లోబడాలా. అయితే వాక్యానికి మొదటగా లోబడాలా. వాక్యం మొదటండి, వాక్యం తర్వాత నీవైనా నేనైనా కూడా. మోషే అయినా కూడా దేవుడికి వాక్యం తర్వాతే. నా దగ్గర 40 రోజులు ఉన్నాడు కదా మోషే, కొండ మీదకి వచ్చాడు కదా, ఏం తినకుండా నాతో మేఘంలో ఉన్నాడు, షకీరాలో గడిపాడు కదా అని మోషే తప్పు చేసి దేవుడు క్షమించలా. నువ్వు కణంలోకి రావు, బయటే ఉండన్నాడు. ఒక్కడే తప్పు చేసింది. మరి వధువుగా ఉండి మనం తప్పులు చేస్తే అదే మాట అంటాడు, నువ్వు పరలోకి రా, బయట ఉండి అంటాడు. నేను మొహమాట పడతానేమో, మీరు మొహమాట పడతాడేమో, దేవుడు మొహమాట పడ్డావు. చాలా జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన చూస్తే నెమ్మదిగా నిదానత్వంతో శాంతిమూర్తిలాగా ఉంటాడు కాబట్టి మనం ఏమన్నా పర్లేదు క్షమిస్తా అనుకుంటాను. అట్ట క్షమిస్తే దేవుడు కాదండి. ఇప్పుడు ఆయన న్యాయవాది, రేపు పొద్దున తీర్పు తీర్చే జడ్జి ఆయనే. ఇప్పుడు మన తరపున వాదిస్తున్నాడు. అబ్బా నా తరపున వాదిస్తాడు కదా, నాకేం కాదు పైకి వెళ్ళకనుకుంటారేమో. తీర్పు తీర్చేది ఆయనే రేపు పొద్దున అక్కడ. ఇదే సింహాసనము, కృపా సింహాసనము తీర్పు సింహాసనంగా మారుతున్నది. కాబట్టి ఈరోజు పరిపూర్ణ చిత్తాన్ని మనం లోబడి మనం మార్చుకుంటూ పోయినప్పుడు ఆయన ఒక స్వభావం మన లోపలికి వచ్చేసాక అప్పుడు మనం పరిపూర్ణంగా మారేవారు అయి ఉంటాం. ఆమేన్. See, faith in the word, వాక్యమందు నీ విశ్వాసం కలిగి ఉండాలా. క్రీస్తు స్వభావం ఎలా మనం కలిగి ఉండాలంటే, 3 ఇడుపుల వధువు యొక్క స్వభావం ఎలాగ ఉంటుందంటే ఫెయిత్ ఇన్ ద వర్డ్, అన్నిటికన్నా కూడా వాక్యం మీద విశ్వాసం కలిగి ఉంటుంది. ప్రార్థన మీద విశ్వాసం కలిగి ఉంటుంది. దే బిలీవ్ ఇన్ ద వర్డ్, వాక్యంలో పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు. దే బిలీవ్ ద ఆథర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి కర్త ఎవరో ఆయన మీద వారు నమ్మకం కలిగి ఉంటారు, ఆయన మీద వారు విశ్వాసం కలిగి ఉంటారు. స్టేబుల్ ఇన్ ద వర్డ్, నోబడీ ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్ దెమ్ ఫ్రమ్ ది వర్డ్. వాక్యంలో నుంచి వారిని ఎవరు కూడా బయటికి లాగలేరు, అంతగా వాళ్ళు వాక్యంలో పాతుకుపోయి ఉంటారు. ఈరోజు మనకి ఇంకా ఎవరో ఒకరికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పాలి, అవునా? ఈరోజు మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు చర్చికి ముందుగా రమ్మని చెప్పాలా? నువ్వు వాక్యంలో స్టేబుల్గా ఉన్నప్పుడు, పాతుకుపోయి ఉన్నప్పుడు నీకెవరైనా చెప్పాలంటున్నా? చెప్పాల్సిన పని లేదండి. నీలో గుణం అది, నీ గుణలక్షణం అది. క్రీస్తులో ఉన్న గుణలక్షణం నీ లోపలికి వచ్చింది, అది 3వ ఇడుపు అంటే. 3వ ఇడుపులో ఏం కలిగి ఉండదు వధువు అంటే? క్రీస్తులో ఉన్న గుణలక్షణము ఒక్కొక్కటి ఆమె లోపలికి వచ్చేస్తున్నది. వాక్యం అంతా ఆమె లోపలికి వచ్చేస్తేనే పరిపూర్ణమైనట్టు. నేను ఇంకా ఇంకొకరి ద్వారా చెప్పించుకునే వాళ్ళగా ఉన్నానని, నేను ఇంకా పరిపూర్ణం కాలేదని. అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే నన్ను ఇంకా అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. నా బలహీనత ఆయన తెలుసు, నా లోపం ఆయన తెలుసు, నా ఇబ్బంది ఆయన తెలుసు, నా బాధ ఆయన తెలుసు, నా కన్నీరు ఆయన తెలుసు, నేను ఏమి చేయలేని ఆయన తెలుసు. అయితే ఆయన ఏం కావాలో అవి నాతో చేయించుకుంటాడు. దాని కొరకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. నన్ను విడిచిపెట్టిపోలా, దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. అయితే దేవుడు సమయాన్ని ఇచ్చాడు కదా అని దాన్ని అలుసుగా తీసుకోబోతాం. పరిగెత్తుదాం దేవుడి కొరకు. ఆగిపోయిన మనం ముందుకు కదలాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన పని నిమిత్తం దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, వాక్య నిమిత్తం దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎత్తబాటు నిమిత్తము దేవుడు వాక్యాన్ని ఇచ్చి, వర్తమానం ఇచ్చి, తెరవబడిన వాక్యం ఇచ్చి, పలకబడిన మాట ఇచ్చి, ఈ గడి వర్తమానం ఇచ్చి, కాల ప్రవర్తన పంపించి, సంఘాలు గట్టించి, ప్రత్యక్షత ఇచ్చి, బయలుపాటును ఇచ్చి, పరిశుద్ధాత్మ పంపించి కార్యములు చేసింది. ఇవన్నీ దేని కొరకంటే నేను నా ఇష్టానుసారంగా ఉంటాం కాదండి. నా ఇష్టాలు మొత్తం బయటపడేసి, నా సొంత జీవితం మొత్తం బయటపడేసి, లోక జీవితాన్ని మొత్తం బయటపడేసి, క్రీస్తు వలె ఆయన కలిగిన మనస్సు నేను కలిగి వాక్యంలో పరిపూర్ణమైన వధువు స్వభావం కలిగి ఉన్నప్పుడు నేను సిద్ధపడ్డానని తెలిసాక ఆయన కిందకు వచ్చి నన్ను తీసుకుపోవాలా. ప్రైజ్ ది లార్డ్. See, వధువు యొక్క స్వభావం ఎలాగుంటుందంటే డోంట్ లుక్ ఎట్ ది వరల్డ్, లోకాన్ని ఆమె చూడదు. when they are in the world then they cannot see the world. వాళ్ళు వాక్యంలో ఉండగా లోకాన్ని చూడలేరు. ఈరోజు నేను లోకాన్ని చూస్తాను, ఆదివారం వాక్యాన్ని చూస్తానంటే నువ్వు వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా? ఆదివారం వెచ్చగా ఉన్నావు, సోమవారం చల్లగా ఉన్నావు, రెండు కలిపితే ఏమైనాయి? నులివెచ్చగా వచ్చింది. మరి దేవుడు అంటే నులివెచ్చగా ఉంటే నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటే దేవుడిని బయటికి దోసేస్తానంటున్నాడు. ఎప్పుడు? వడ్డు సగం ఇటు సగం ఉంటే. అంటే ఇప్పుడు దేవుడిలో ఉన్న క్రీస్తు యేసు యొక్క వధువు స్వభావం ఎలా ఉంటుంది?
చల్లగానే వెచ్చగానా? నులివెచ్చగానా? చల్లగా పనికిరాదు, చల్లగానే చచ్చిపోవటం. నులివెచ్చగా అంటే సగం లోకం సగం వాక్యం. ఇప్పుడు దేవుడికి ఏం కావాలంటే నువ్వు చల్లగా ఉండని మేలు, చచ్చిన లెక్కలో ఉంటావు. వెచ్చగా ఉండని మేలు, ఎత్తబడి లెక్కలో ఉంటావు. మనం ఎలాగున్నాం? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు కొద్దిగా వేడిగా ఉన్నావు కాబట్టి దేవుడు అంటారు నీకు అవకాశం ఇస్తానా, నువ్వు పూర్తిగా ఇటు వచ్చేయి, పూర్తిగా వాక్య లోపలికి వచ్చాయి. ఒకరోజు కొండ మీద దేవుడు ఏలియాని పంపించాడు. ఎంతకాలం 2 తలపులా ఉంచారు? అటైనా ఉండండి, కరెక్ట్గా మాట్లాడితే చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి, నువ్వు వెచ్చగా ఉండడం మాకండి. మేము వెచ్చగా ఉండాలంటే ఏం నమ్మాలా? దేవుడిని నమ్మాలా. మరి దేవుడు ఎటు చూపించి మాకు మేము నమ్ముతాం. ఇప్పుడే బయలుదేరి పెడదాం. ఇక్కడ ఆ చల్లగా ఉన్న దేవుడు తీసుకుంటాడా, మండుచున్న దేవుడు తీసుకుంటాడా చూద్దాం. అందరూ చూస్తా ఉండే ఆకాశం దగ్గర వచ్చింది, ఆ మొత్తం ఇటు పక్క తిరిగారు. ఎంతకాలం 2 తలంపులో ఉంటారు? నులివెచ్చగా ఉండి దేవుడు విసిరేస్తాడు, 2 తలంపుల్లో ఉండి దేవుడు ఊసేస్తానంటున్నాడు. ఈ రోజు మనం ఊసేయబడిన వాళ్ళం కాదండి. ఊసేయడం కొరకు ఆయన లోపల రాలేదండి, ఆయనలో స్థిరపరచబడిన వాళ్ళమై ఉన్నాం మనం. కోరహ హబీయాములు పైకి లేచారు, కొత్త వర్తమానం తెచ్చారు, తప్పుడు బోధ తెచ్చారు, అన్యాయం తీసుకుని వచ్చారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే వాళ్ళు 2 గ్రూపులు చేసేయి. వాళ్ళు ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారం దగ్గర రమ్మను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాట తెలుసా? వాళ్ళందరినీ ఇటువైపు రమ్మను. మోషే అక్కడికి వెళ్ళి అంటున్నాడు, దేవుని పక్షం ఉండేవాళ్ళు ఇటు పక్కన రండి. మోషే ఎక్కడ నా పక్షం ఉండేవాళ్ళు ఇటు పక్క రండి అని చెప్పాల. కోరహ హబీయాములు ఇటు పక్కకు పోండి, దేవుడి పక్షం ఇటు పక్కకి రండి. ఇటు పక్కకు వచ్చారు, అటు పక్కన 3000 మంది ఉన్నారు. ఏమైంది? 3000 మంది. మోషే మాటలు పూర్తయిన వెంటనే భూమి తెరుచుకున్నది, 3000 మంది లోపలికి పోయారు, భూమి మళ్ళీ మూసుకుపోయింది. ఏం జరిగింది తెలిసేలో మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎవడన్నా ఎదురు తిరిగి మాట్లాడతాడా? మరి ఈరోజు మనం ఈ గడియ పంపించిన ప్రవక్తని కాక, వర్తమానం కాక, దేవుడు యొక్క పరిపూర్ణమైన బయలుపాటు వాక్యముని కాక వేరేది నమ్మితే మరి మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి వధువు ఎలాగుండాలి? తను పలికిన దాన్ని సందేహింపక నమ్మాలి. ఆమేన్. See, predestinated. They were predestinated, so they believe in the heavenly things. ముందు దినములో ఉన్నారు దేవుళ్ళో ఉన్నవాళ్ళు. ఈ కాలంలో 3వ ఇడుపులో ఉన్నవారు దేవుడు యొక్క నిర్ణయంలో ముందుగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళేం నమ్ముతారంటే ఇక్కడ ఉన్నప్పటికీ పరలోక క్రియల మీద, కార్యముల మీద విశ్వాసం ఉంచుతారు. ఆమేన్. See, prophet always says, and Bible always says that now you are sitting in the heavenly places with Jesus Christ. మీరు పరలోకములో క్రీస్తు యేసుతో పాటు ఇప్పుడు కూర్చొని ఉన్నారు. మనం ఇక్కడ కూర్చున్నాం అనుకుంటున్నాం, ఇక్కడ కాదు, క్రీస్తు మనం ఆల్రెడీ కూర్చొని ఉన్నాం. దాని అర్థం ఏంటంటే వధువు యొక్క స్థానం ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉంటున్నావు. ఈ సిద్ధపాటు అయ్యాక ఆయన వచ్చి తీసుకెళ్ళి దినమున నువ్వు ఆయనలో కూర్చునేవాడిగా ఉంటావు. కాబట్టి దాని కొరకు నేను ఇక్కడ ప్రయాసపడాలా, ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలా. కాబట్టి ఈరోజు మనం ఏమైనామంటే వీఆర్ ప్రీడెస్టినేటెడ్ పీపుల్. దేవుడు యొక్క ముందు నిర్ణయంలో ఉన్న ప్రజలై ఉన్నాం. మ్యాన్ సి దే లుక్ ఫర్ అన్సీన్ థింగ్స్. మన మధ్యలో పరలోకం కనబట్టల్లా, దేవుడేమో మీ మధ్యలో పరలోకం ఉందన్నాడు. మనం ఏం నమ్ముతామంటే మన మధ్యలో పరలోకం ఉందని నమ్ముతాం. విశ్వాసం కనబడదు, మన మధ్య ఉందని నమ్ముతున్నాం. మన మధ్యలో క్రీస్తు కనబడ్డు, అయితే ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం? ఆయన చెప్పాడు నమ్ముతున్నాను. నాకు అనారోగ్యం వచ్చింది, డాక్టర్లు కష్టమన్నారు, ఇప్పుడు నేను ఎవరు నమ్మాలా? అదృశ్యంగా ఉన్న దేవుడిని నమ్మాలా. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన రక్తం కాచి నిజమైతే, ఆయన కిందకు వచ్చి నిజమైతే నాకు స్వస్థత కూడా నిజమే. ఇప్పుడు నేనేం నమ్మాలా? డాక్టర్ అసాధ్యం, నేనంటే సాధ్యమే. నేను డాక్టర్ నమ్మలేదండి, నాకు వచ్చిన సమస్యని, వ్యాధిని, బాధను నమ్మలా. నేను నన్ను పంపించిన దేవుడిని నమ్మున్నా. ఈరోజు అదే మాట చెప్తున్నా, నువ్వు వధువులోకి వచ్చినావా, పరిపూర్ణమైన స్థానంలోకి వచ్చేసినట్లయితే నువ్వు ఇంకెవడిని నమ్మవు. నిన్నెవడు భ్రమపరచలేరు, నిన్నెవడు తప్పుడు బోధకు తీసుకుని పోలేడు, నిన్నెవడు లోకంలోకి, మోసంలోకి, అబద్ధంలోకి, దొంగతనంలోకి, వ్యభిచారంలోకి, రకరకాల అలవాట్లోకి తీసుకుపోలేరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో వాటిని దాటేసి వచ్చున్నావు. ఆమేన్. ఈరోజు ఒక వర్తమాన సంఘానికి నువ్వు రెగ్యులర్గా రావాలంటే నువ్వు చాలా దాటాలా. అవునా? ముందు బంధువులను దాటాలా, స్నేహితులను దాటాలా, ఇరుగు పొరుగును దాటాలా. నువ్వు ఆదివారం చర్చికి వెళ్తే వాళ్ళు వెళ్ళినంటారు, వెళ్ళావులే, మీదేలే చర్చి, మాది కాదు, మేము కాదు క్రైస్తవులం, ఊరికి ప్రతి వారం పోవాలా, ఇది ఎప్పుడైనా ఒకసారి పోవాలా. నువ్వేమంటావు? నేను చచ్చినా కూడా ఇలా ఉండను.
చచ్చినా కూడా ఇలాగ ఉండను నేను. ఎందుకంటే చచ్చారా సమాధి ఖాళీ చేద్దాం అనుకుంటున్నా. నీలా కూడా సమాధి ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం? ఒక రహస్యం చెప్తాను మీకు. నువ్వు దేవుళ్ళో ఉన్నావా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తుంటాడు. నువ్వు దేవుళ్ళో ఉన్నావా లేదా అని అపవాది టెస్ట్ చేస్తాడు. వాడి దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు, దేవుడి దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు. ఇప్పుడు వాడేం చేస్తాడు? నువ్వు వాక్యం అంతా నమ్మక్కర్లేదంటాడు. నువ్వు వాక్యం అంతా నమ్మేవలేదు దేవుడు చెక్ చేస్తుంటాడు. వాడేమంటున్నాడు? నువ్వు రోజు చర్చికి పోక్కర్లేదు, ఎప్పుడన్నా పోతే చాలంటాడు. దేవుడు ఏమంటున్నాడు? అసలు తిరిగి జన్మించినోడు చర్చికి రాకుండా ఉండలేడు అంటున్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది ఫైటింగ్? దేవుడి దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ ఎవరండి? ఈ కాల ప్రవక్త. అబ్బాయి దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ ఎవడంటే నేరుగా వాడే. ఈరోజు నీవు ఎవరు మార్చింటున్నావు? నువ్వు వాక్యంలో ఉండగా నిన్ను తప్పించడానికి ప్రపంచంలో వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తారు. నువ్వు చర్చికి పోతే నిన్ను ఆపడానికి ప్రపంచంలో అందరూ ప్రయత్నాలు చేస్తారు. నిన్ను ఎంకరేజ్ ఎవడు చేయడు. మీకు చాలాసార్లు చెప్తాను చూడండి. ఒక తాగుబోతున్నాడు, వాడు ఇంటి బయట కూర్చున్నాడు, వాడి దగ్గర డబ్బులు లేవు తాగడానికి. వీడు తాగుబోతు ఫ్రెండ్ కూడా అలా పోతున్నాడు. ఏంట్రా ఇంటి దగ్గర ఉన్నావు అన్నాడు. ఏం లేదులే అన్నాడు. వస్తావా అన్నాడు. ఎక్కడికి అన్నాడు. ఇంకెక్కడికి మన ప్లేస్కి పోతున్నాను, మన డెన్నుకి పోతున్నా అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పెట్టుకుంటుందా అంటాడు. అవునా? నువ్వు చర్చికి పోతున్నాను, నువ్వు అక్కడే కూర్చో, వాడు వస్తున్నాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. ఆదివారం చర్చికి పోలేదు అన్నాడు. చర్చికి పోవట్లేదు అన్నాడు. వాడేమంటాడు? నేను డబ్బులు ఇస్తే వెళ్ళంటాడా? ఎందుకని? వాడి సంతోషం. వాడేమంటాడు తెలుసా? నువ్వు నాతో పాటు వస్తే నేను ఇంక మందు ఇప్పిస్తా అంటాడు. నాకు మందు 50 రూపాయలు చర్చికి పోతాను, పో పాడైపో, నాశనం అయిపో, పో, ఇంతేముంటుంది చర్చికి పోయి వెళ్ళిపోను పో అని వెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు వాడు చెప్పించాడా దీవించాడా? కానీ మీకు సంతోషంగా ఆ ఉన్న సంగతి వాడు చెప్పనా? వాడు అన్న మాటని మీకు దీవెనలే. ఎందుకంటే నువ్వు వాడితో వెళ్ళటానికి అవకాశం ఉండి కూడా నువ్వు వెళ్ళకుండా ఆగిపోయావు చూసావా? నేను రాలేను అన్నావు చూసావా? అది నువ్వు చేయించిన నీ యొక్క సంగతి అయి ఉన్నది. అది నువ్వు దేవుళ్ళు ఒకదాన్ని చేయించావు. నువ్వు ఒక బలహీనత. నువ్వు చర్చికి ఆ రోజు రాలేకపోవచ్చు, కానీ ఇంటి దగ్గర ఉండి ఒకదాన్ని చేయించావు. అంటే నువ్వు పడ్డదాని నిమిత్తము, నువ్వు నిలబడ్డదాని నిమిత్తము దేవుడికి ఒక విజయాన్ని ఇచ్చున్నాడు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా అంతే. కొన్ని నువ్వన్నీ సాధించలేవు, అది సాధించలేను అన్నట్టుగా ఉంటుంది, కానీ నువ్వు సాధించే ఉంటావు కొన్ని. అందుకని నువ్వు కొద్ది కాలం సంఘానికి వస్తున్నావు రెగ్యులర్గా మానకుండా, అంటే నువ్వు ఆల్రెడీ జయించున్నావని, ఒక సంగతిని జయించున్నావని. దానివల్ల నీకు బలం రావాలా, శక్తి రావాలా, ఇంకా నువ్వు ముందుకెళ్ళాలా. క్రీస్తు యేసులో వధువు యొక్క స్థానం, ఆమె స్వభావం తెలుసుకున్నప్పుడు పరిపూర్ణంగా ఆమె నిలబడగలుగుతుంది. ఎలాంటిదైనా ఎదిరించగలుగుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.